మొన్న మా నాన్నమ్మ ఏదో ఒక పచ్చడి చేసింది, దాని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఒకసారి రెసిపీ ఏంటో కనుక్కొని మళ్ళీ చేయించుకొని తిందాం. ఆ రోజు నేను సరిగ్గా తినలేదు. సో మా నాన్నమ్మతో వెళ్ళి మాట్లాడదాం. ఇప్పుడు నాన్నమ్మ అయితే అక్కడ ఉంది, వెళ్ళి చూద్దాం. వెళ్ళి అడుగుదాం. అవా, నువ్వు మొన్న ఏదో ఒక పచ్చడి చేస్తున్నావు కదా, ఏంది అది? టమాటా పచ్చడి. నాకు మళ్ళీ చేసి పెడతావా? పద. మా నాన్న మొక్కునింది. ఏం పచ్చడి చేస్తున్నావా? ఏంది? టమాటా పచ్చడి. ఏమేం కావాలి దానికి? మిరపకాయలు, జీలకర్ర, మెంతులు, అల్లము, ధనియాలు నుంచి ఎర్రగడ్డ, తెల్లగడ్డ, టమాటా. మిరపకాయలు వేయించుకోవాలి. మిరపకాయలు వేగిన తర్వాత ధనియాలు వేయాలి. ధనియాలు వేస్తాను, జీలకర్ర, మెంతులు, అల్లం వేయాలి. మళ్ళీ తెల్లగడ్డలు, మెంతులు, జీలకర్ర, అల్లం. ఇవి కాసేపు వేగాలి. తెల్లగడ్డలు, ఎర్రగడ్డ, ఎంతసేపు వేగాలి అవి? ఇప్పుడు చేతి వేగితే టమాటో ఎట్ట తెలుస్తాయవా ఏగినాయనే? ఎరుపు డాలుగా వస్తే ఏది? ధనియాలు, మెంతులు, జీలకర్ర. ధనియాలు కొంచెం బ్రౌన్ కలర్ లో వచ్చినప్పుడు అవి బాగా వేగినట్టు అంట. మళ్ళీ సేమ్ ప్యాన్ లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటోస్ ని ఫ్రై చేసుకోవాలి. పసుపు 2 స్పూన్లు పసుపు, నూనెలోనే బాగా వాడాలి. వాడిన తర్వాత చింతపండు వేయాలి. మళ్ళా చల్లారి పెట్టి పచ్చడికి వేయాలి. దీంట్లో చింతపండు, ఉప్పు వేయాలి. నీళ్ళు వస్తాయి టమాటాలు వేసి, అవి అంతా ఊరిపోయినాక మళ్ళా వాడిన తర్వాత మళ్ళీ పచ్చడి వేసుకోవాలి. చింతపండు వేస్తున్నాను ఇప్పుడు. ఎంత చింతపండు? మనకు విధంగా ఏదో కొద్దిగా వేసుకోవాలి. ఇట్లా నిమ్మకాయ చింతపండు వేస్తే సరిపోతుంది. పులుపు ఇది నాటు టమాటాలు ఇవి వాడిన తర్వాత చింతపండు వేసుకోవాలి. టమాటా బాగా వాడాల, పచ్చివాసన లేకుండా వాడితే బాగుంటుంది పచ్చడి. టమాటా బాగా వాడిపోయింది, దించేసి ఆరబెట్టాలి. ఉప్పు వేస్తున్న కల్లుప్పు కావాల్సింటే మళ్ళీ వేసుకున్నాం. 2
ఇప్పుడు ఇవి రెండు అయితే మనకి చల్లారాలి. సో ఫ్యాన్ కింద పెడదాం. బాగా చల్లారిపోయింది. దీన్ని ఇంక మిక్సీ చేస్తున్నాను. వేసిన తర్వాత మళ్ళీ టమాటా వేస్తాను. ఇవన్నీ వేసేసినాను. ఇవైతే బాగా చల్లారిపోయాయి. ఇప్పుడు మిక్సీకి వేస్తున్నారు. ఇది కొంచెం మెదిగిన తర్వాత టమాటా వేస్తా. ఇప్పుడు ఈ మాదిరిగా కొంచెం మెదిగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మిర్చికి వేయాలి. పచ్చడి అయితే రెడీ. ఇప్పుడైతే ఈ పచ్చడి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చూడండి, సూపర్గా చేసినావా. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. తిరగబాత పెడుతున్నాను. మళ్ళా ఆయిల్ అండ్ కొంచెం ఆవాలు వేసుకొని దీన్ని తిరగబాత చేసుకోవాలి. తిరగబాత పెట్టినాను. ఇప్పుడు చూడండి పెట్టుకున్నాను. ఈ పచ్చడి ఎట్టయినా తినొచ్చు. తిరగబాత పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. కొద్ది రోజులైనా ఉంటుంది. ఈ పచ్చడి స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. రైస్తో పాటు తిని ఎలా ఉందో చెప్తాను. మా నాన్నమ్మ చేసింది టొమాటో పచ్చడి. నా సొంతంగా చేసినది ఎవరు చెప్పలేదు. దీనికి ఏమేమి చేయాలో ఎట్లా చేస్తే బాగుంటుందని నేను తయారు చేసినది. ఈ పచ్చడిలోకి అయితే కొంచెం కూడా వాటర్ యూజ్ చేయలేదు. టొమాటోలో ఉన్న ఆ వాటరే సరిపోయింది. దీన్ని బాగా ఉడికించుకోవాలి. దీంట్లో మనం వేసిన ఆయిల్ అంతా బయట వచ్చే వరకు ఉడికితే సూపర్గా ఉంటుంది టేస్ట్. దీని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. పచ్చడి అడిగినందుకు పచ్చడితో పాటు రైస్ కూడా చేస్తాను మా నాన్నమ్మ. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక దాన్ని తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఈ పచ్చడి అయితే అయిపోయింది. చూసారా ఆయిల్ అంతా ఎలా వచ్చిందో బయట. ఇంకా దీన్ని ఆఫ్ చేద్దాం. ఆపే. మా నాన్నమ్మ అయితే అన్నం కలుపుతాంది. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం. సూపర్గా ఉంది అసలు టేస్ట్ అయితే. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సూపర్గా ఉంది అసలు. నీ కొడుకు ఎట్టా తినిపిస్తున్నావా?